భగవంతుని దృష్టిలో అందరూ సమానం. అంటే వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూస్తాడు. కానీ మన లోపలే కుల మత భేదం అనేటటువంటివి మనం సృష్టించుకున్నాం. భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా దయతో చూస్తాడు. అందుకోసమే ఈ యొక్క ప్రకృతిని సృష్టించాడు. అంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు సృష్టించినటువంటిది. గాలి ఉంది, మరియు ఆ గాలి అనేటటువంటిది ఈ లోకంలో ఉండే సకల జీవరాశులకు కూడా గాలి ఉంటుంది. ఆ గాలిని పీల్చుకొని మనం బ్రతుకుతున్నాం. అంటే గాలికి ఈ కులం ఆ కులం అనేటటువంటిది ఏదీ లేదు. మనమే అన్ని కులాలు మతాలు అనేటటువంటివి సృష్టించుకొని ఒకరికొకరికి గొడవలు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరియు అదేవిధంగా భూతల్లి అందరినీ సమానంగా చూస్తుంది. భూమి నుంచే మనకు ఆహారం అనేటటువంటిది రావడం. భూమాత మనకు ఆహారాన్ని ఇస్తుంది. ఎంతో మంచి పంటలు పండేటట్లుగా భూమి నుంచే మనం బ్రతుకుతున్నాం. భూమిని నమ్ముకొని బ్రతికి, అదేవిధంగా భూమాత అంటే వీళ్ళు ధనవంతుల కోటీశ్వరుల పేదవార అనేటటువంటి భేదం లేకుండా తనలోకి తీసుకొని పోవడం జరుగుతుంది. అంటే ఈ సృష్టికి కానీ భగవంతుని కానీ ఈ యొక్క కుల మత భేదాలు అనేటటువంటివి ఏవి కూడా ఉండవు. మనమే మన అహంకారంతో ఈ యొక్క కుల మతాలను చేసుకొని నీ మతం గొప్పది, నా మతం గొప్పది, నా కులం గొప్పది, నీ కులం గొప్పది అని ఒకరికొకరు కొట్లాడుకోవడం జరుగుతుంది. కానీ భగవంతుని యందు అందరూ సమానం. అందరం ఆయన యొక్క పిల్లలం. ఈ సృష్టిని సృష్టించింది భగవంతుడు. అందుకోసం సకల జీవరాశులు కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. అలాంటప్పుడు ఈ కులాలు మతాలు అనేటటువంటివి ఎందుకు? మానవులంతా ఒకటే అనేటటువంటి భావనతో, మంచి హృదయంతో, మంచి సంస్కారంతో మంచిగా జీవించాలి. అదేవిధంగా ఈ లోకంలో ఎన్నో పక్షులు జంతువులు జీవిస్తున్నాయి. మరి వారికి కులాలు మతాలు అనేటటువంటివి లేకుండా పక్షులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తాయి. అంటే అలాంటి పక్షులను చూసి మన యొక్క మానవులు నేర్చుకోవాలి. అదేవిధంగా చీమలు ఉన్నాయి. చీమలు ఎంతో క్రమశిక్షణతో తమ యొక్క ఆహారాన్ని తాము సంపాదించుకుంటాయి. కానీ మనుషులకు మాత్రం అలాంటివి లేదు. అహంకారం. ఎటు చూసినా నాకే కావాలి, నేనే బ్రతకాలి, నేనే జీవించాలి ప్రపంచం మీద అనేటటువంటి అహంకారంతో బ్రతుకుతున్నాడు మానవుడు. అంటే అలాంటి అహంకారాన్ని విడిచిపెట్టి ఎంతో తెలివితో ఎంతో కలిసిమెలిసి జీవించాలి. అదే మానవుని యొక్క లక్షణం. భగవంతుడు అంత తెలివిని మనకిచ్చిండు. అలాంటప్పుడు మనం మంచిగా హాయిగా బ్రతుకుతూ ఈ ప్రకృతిని సంరక్షిస్తూ, అదేవిధంగా జంతుజాలాలను కూడా జాలి దయతో చూడాలి. అది మానవుని యొక్క మంచి లక్షణం. అంతే తప్ప ఒకరికొకరు అసూయలు ద్వేషాలు పెంచుకుంటూ ఒకరికి మీద ఒకరికి ఈర్ష్యాభావాలు తెచ్చుకుంటూ జీవించేటటువంటి జన్మ మానవ జన్మ కాదు. ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఒకరికొకరు ఆరాధించడం నేర్చుకోవాలి. ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి.
అది నిజమైన మానవుని యొక్క జన్మ. అంతే తప్ప ఈనాటి కాలంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేటటువంటిది లేకుండా పోయింది. అంటే భార్యను భర్త నమ్మడం లేదు, భర్త భార్యను నమ్మడం లేదు, తల్లి పిల్లలను నమ్మడం లేదు, పిల్లలు తల్లిని నమ్మడం లేదు, తండ్రులను నమ్మడం లేదు. అంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఈనాడు జీవిస్తున్నాం. అటువంటిది లేకుండా మనం మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కరం కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంచుకొని ఎంతో ప్రేమతో అనురాగంతో జీవించాలి. ప్రతి ఒక్క జీవరాశి పైన జాలి దయ అనేటటువంటిది కలిగి ఉండాలి. అదే నిజమైన మానవ సంబంధాలు, నిజమైనటువంటి మానవత్వం. ఈ విధంగా జీవించలేనటువంటి వాళ్ళు మానవత్వం లేని మనుషులు. ప్రతి ఒక్క మనిషి కూడా మానవత్వంతో జీవించాలి. ఇతరుల మీద జాలి దయ అనేటటువంటిది చూపించాలి. ఇది మానవ యొక్క స్వభావం.